ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఒంగోలులోని జీజీహెచ్ను సందర్శించి శుక్రవారం రాత్రి సింగరాయకొండ బాలుర వసతి గృహంలో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న 8వ తరగతి విద్యార్థి ఎస్ ఆంజనేయులు మరియు ఈ నెల 21వ తేదీన గిద్దలూరు కళాశాల బాలుర వసతి గృహంలో పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థి శివకుమార్ను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులకు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని మంత్రి డోలా డాక్టర్లకు తెలియజేశారు. కొలాజన్ డ్రెస్సింగ్ వేయించండి. ఏదైనా ఉంటే వేయించాలి, కానీ అవసరమైతే ఎక్స్పెండిచర్ కావాలని పంపిస్తాము, చేసేసేయండి. డిఏఎస్ఆ డిఏపి అవుతుంది సార్. క్యాజువాలిటీ నుంచి ఐసీలు పెట్టాలి. మళ్ళీ కొద్దిగా ఇంప్రూవ్ ప్రమాదవశాత్తు బర్న్సేనందున హాస్పిటల్లో రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు. 10% ప్రమాదం లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్తో సెటిల్మెంట్ చేస్తున్నారు. తక్కువనే మనసులో పడారని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకునే హాస్పిటల్ సిబ్బంది జరగకుండా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక అబ్బాయికి ఇద్దరు నుంచి కూడా ఇక్కడే వారిద్దరిని కూడా పరామర్శించారు. ఇద్దరు కూడా బాగున్నారు. సిబ్బంది తీరు, వైద్య శాఖ అధికారులు, డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా ప్రత్యేకంగా చేశారు. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం, వసతుల మెరుగుపరచడం, ఆరోగ్యం ఇవన్నిటి మీద చాలా అటువంటి చోట విచారణ చేసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత చట్టం తన పని చేసుకుంది. మీలాగా పోలీసుల మీద మేము ఎప్పుడు కూడా పెత్తనం చేయాల, విచారణలో మేము ఎక్కడ జోక్యం చేసుకోవాలా. మేము ఈరోజు కూడా మీ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు మీడియా అడిగారు కాబట్టి మేము ఎవరిని కూడా నిర్దోషులను మేము అరెస్ట్ చేయము. నిర్దోషుల మీద ఎటువంటి చర్యలకి మా ప్రభుత్వం లేదు. మాది కక్ష కట్టేటువంటి ప్రభుత్వం కాదు. ఈ రోజున ఎవరైనా బాధ్యులు ఉంటే చేస్తాం. అదే విచారణలో మూలాలన్నీ కూడా బిగ్ బాస్ మీద ఉన్నాయనుకుంటున్నారు. చట్ట ప్రకారం ఏది జరిగితే దాని ప్రకారం చర్యలు ఉంటాయి.